ఈ రైడ్ నా లైఫ్లో మర్చిపోను. మొత్తం దడిచి వర్షముల్లో తొక్కుతూ 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 వావ్. సేలం ఇంకా 49 కిలోమీటర్స్. ఇక్కడే పక్కనే సంథింగ్ ఏదో డాబా ఉంది, డాబా లాగా అంటే హోటల్. సో ఈ హోటల్లోనే ఇవాళ ఇడ్లీ తెమ్మంటే ఎన్ని ఇడ్లీలు వేస్తాడు అనుకున్నా, 2 ఇడ్లీలు తెచ్చిండు. ఇంకా దోశ ఎట్లా వేస్తాడో చూడాలి. సో నా టెంటింగ్ ఇవాళ వచ్చేసి వీడియో. సో ఇక్కడ హైవే అది. సో ఇక్కడ పడుకోవడం, పెట్రోల్ బంక్. సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా రూమ్ చూస్తారా, క్రేజీ ఉంటుంది. ఎంత బాగుందో కదా, సూపర్. బయట మీరు చూసుకున్నట్టయితే ఫుల్ రెయిన్. దూరంగా పడుతుంది రెయిన్. ఇది ఎంతవరకు ఆపుతుందో చూద్దాం. ట్రైనింగ్ రే పడి 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 తడిసిపోయినాయి, ఎండిపోయింది కూడా మరి. వావ్, బ్యూటీ 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 బ్యూటీ. నాకు ఎప్పటికీ ఒక ఆశ ఉండేది, ఏంటి అంటే వర్షం పడుతుంటే కరెక్ట్ వర్షం మధ్యలో ఏమైనా గుడిసెలాగా, అండ్ ఇంకొకటి ఆ గుడిసె కింద అంటే జస్ట్ మంచం వేసుకొని ఆ గుడిసె లాస్ట్ చివర వచ్చే జల్లులు ఫేస్ పైన పడితే అలా నిండా చెద్దరు కప్పుకొని పడుకోవాలని. అసలు అదేంటో ఇవాళ ఈ గార్డెన్లో టెంట్ వేసుకోవడం, ఫుల్ వర్షం పడడం, సేమ్ అదేవిధంగా లైట్గా టెంట్ లోపలికి చిన్న 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 చినుకులు ఫేస్ పైన పడ్డం, ఆ ఫీలింగ్ వేరే అసలుకి. రాత్రి 2:45 అవుతుంది, నేను లేచి ఏ వీడియో చేస్తాను చూడు. 2:45 అంటే ఇంకొక 15 నిమిషాలు అయితే 3. రియల్లీ క్రేజీ అసలుకి. దీని పేరు చిట్టి, నేనే పెట్టుకున్నా, బాగుందిగా. పాపం వచ్చింది, అది కూడా పడుకుంది. దాన్ని నిలబెట్టలే, పడుకోబెట్టిన, ఎందుకంటే దానికి కూడా నిద్ర వస్తాయి కాబట్టి. కానీ చాలా నచ్చింది నాకు ఇది వ్యూ. కింద వేసిన ఇంకా లైట్గా కొంచెం నీళ్ళు వచ్చినాయి లోపలికి, ఎందుకంటే నేను ప్రాపర్గా టెంట్ వేయలేదు. ఎందుకు ప్రాపర్గా వేయలే అంటే జస్ట్ ఎండాకాలమే కదా అనుకున్నా. నేను మధ్యలో లేచి వచ్చే వరకు టక్క 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 చినుకులు పడుతున్నాయి. బయటకు వచ్చి నేనేం చేయలేకపోయినా. ఇంకా కానీ బాగుంది అసలు, సూపర్ నచ్చింది నాకు. వీలైతే లైఫ్లో కొన్ని క్షణాలను ఇట్లా బ్రతకడానికి ప్రయత్నించండి, చాలా రిలీఫ్గా ఉంటుంది. నైట్ అంతా నిద్ర లేదు చెప్పాలంటే, వర్షం స్టార్ట్ అయిన కానీ నిద్ర లేదు నాకు. 3 అవుతుంది కదా, దగ్గర దగ్గర 9:30 ఏమో పడుకున్నా, 9:30కో 10 గంటలకో 12 గంటలకేమో లేచా. వర్షం స్టార్ట్ అయింది. 3 గంటలకు సెల్ పట్టుకునే కూర్చున్నా టెంట్లో. లోపల వెళ్తురు కూడా ఉంది కానీ బాగుంది, కింద ఏం తడవలేదు. ఓకే, ఇట్స్ మై లక్ ఐ థింక్. గుడ్ మార్నింగ్. ఎనీవే ఫుల్ హ్యాపీ. ట్రిప్ మాత్రం కష్టంగా ఉందని అంటున్నారు కదా, ఇంత కష్టం ఎందుకంటున్నా, ఇష్టపడి చేస్తున్నాను నేను. నాకు ఎంత కష్టం ఉన్నా ఇష్టమే. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి, ఎప్పటికీ నాతో కలిసి ఉండాలి మీరు. నేను మంచి మంచి లొకేషన్స్ అండ్ మంచి మంచి టూర్స్ ఎప్పటికి ప్లాన్ చేస్తూనే ఉంటా. నాకు నచ్చిన క్షణం ఇది, చాలా అంటే చాలా నచ్చిన క్షణం. ఎస్, దిస్ ఇస్ చాయ్. క్రేజీగా ఇచ్చిండు అసలు ఇతను. ఇందులో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడే. సో ఇప్పుడు నీకు చాయ్ తాగి
పెట్రోల్ కొట్టించి అంటే నా ఇంజన్లో వెళ్ళిపోవడమే. పెద్ద విమానం రెక్కనా ఇది ఎక్కువలేదు. సూపర్ ఉంది అది. కమన్ 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 దాటేసి. ఓకే, స్పీడు 48 సంథింగ్ ఉన్నది. కమన్ పోనీ పోనీ పోనీ. ఇంకో లారీ, హెవీ లారీ లేదు, ఏం లేదు, దున్నుడే. కర్వ్ మళ్ళీ అది కూడా స్లోపు, ఏమన్నా రూటు. కానీ పోనీ పోనీ పోనీ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. కమాన్ 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 కమాన్. ఓ కమాన్ 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 కమాన్. యా ఐ డిడ్ ఇట్. 2 లారీలను క్రాస్ చేసేసా. సూపర్ వ్యూతో సూపర్గా. ఆకాశం ఎంత బాగుందో అసలుకి. వీడు కూడా నన్నే దాటిపోతున్నాడు. వాటే హిల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అసలు. సరాసరి గుండెల్లో దించావే, మరి మరి మైకంలో దించావే. అయినా సరే బాధ బాగుందే. వావ్ వావ్. అయ్యో ఎక్కడి నుండి వస్తాండేమో. పైసలు ఇవి నాకుండాని నాకు లేవు. ఇప్పుడు నా దగ్గరనే డబ్బులు లేవు. సరిపోయింది పో. కానీ హ్యాపీగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే సో ఇలా చాలామంది రోడ్ల పైన కనబడుతూ ఉంటారు. ఈవెన్ వాళ్ళకి పైసలు ఇవ్వకండి, మతిస్థిమితం ఉండదు. వాళ్ళకి ఫుడ్ వాటర్ ఇవ్వండి. ఇఫ్ వాళ్ళకి మతిస్థిమితం ఉంటే దే కెన్ ఏబుల్ టు బై ఫుడ్ అంటే అప్పుడు మీరు మనీ ఇవ్వండి. సో వీడియో తీయొద్దని అనుకున్నా, కానీ వీడియో తీయడం వల్ల చెయ్యాలనే ఆలోచన ఒకరికి వస్తుంది. సో అదే నా మోటో అంతే. చిన్న చిన్న వాటిల్లో పెద్ద పెద్ద సంతోషాలు కనబడతాయి. ఇది నాకు అలాంటిది.
వర్షానికి టెంట్తో సహా మొత్తం తడిచినాయి. ఇగో ఈ బ్రిడ్జ్ సేలం. ఈ బ్రిడ్జ్ కింద మంచిగా ఆరబెట్టుకున్నా మెల్లగా. ఇప్పుడు 1, 2 అవుతుంది. 4:30, 4 గంటల వరకు మెల్లగా అన్నీ ఎండుతాయి. వెళ్ళిపోవడం. క్రేజీ లైఫ్, అసలుకి క్రేజీ అంటే క్రేజీ. సో రెస్ట్ అయిపోయింది. ఇక్కడ పడుకున్నాను. ఇప్పుడు ఎక్కడ వస్తున్నా? మధురై 250. మధురై 250 కిలోమీటర్లు ఉన్నది. ఎప్పుడు పోతాను? చెన్నై, కోయంబత్తూర్, కన్యాకుమారి. చెన్నై, కోయంబత్తూర్, కన్యాకుమారి 3 అంటే. వర్షం ఏమో పడుతుంది చిన్న చిన్నగా. నేను ఇప్పుడే స్టార్ట్ అయినా. అసలు నన్ను పోనీగా అర్థం అవ్వట్లేదు. ఆల్రెడీ 4 అవుతుంది టైము. కొంచెం రోడ్డు తడిచింది చూడండి కింద. సో వర్షం పడ్డ తరుచుకుంటూ పోవాలంటే మళ్ళీ నైట్ అయితే మొత్తం చలిపెడుతుంది బట్టలు. ఏ టైంలో అయినా ఎండుతుందేమో అనుకుందామంటే ఇప్పుడే ఎండ పెట్టుకొని వచ్చింది. కడుపు బట్టలు. చూడండి రోజంతా తడిచింది. ఇప్పుడు ఎక్కడో నాకు అర్థమవుతుంది. పోవాలా వద్దా, ఆగాలా? ఎండ కూడా కొడుతుంది మళ్ళీ. ఇదే నాకు ఇక్కడ -90. కోయంబత్తూర్ లెఫ్ట్, ఏరోడు లెఫ్ట్, చెన్నై స్టేటు, మధురై స్టేట్. వాటి హ్యాపెన్ చూద్దాం ఇక. ఏంది వానమామ బ్రో, నన్ను పోనిస్తావా? పోనీయవా? అయ్యో ఏమిరా బాలగోవిందు, అంత ఎత్తుదా కట్టి పూడ్చినావు రోడ్డు. ఏమిరా రోడ్డు వల్ల నీకు ఉపయోగము? ఏమో చేస్తుంటేవిరా, తొక్కలేక నేను చేస్తుంటేనిరా బాలగోవిందు. ఏడ పూడ్చినావు నువ్వు? నీ మీద మన్నుగొయ్యా. ఎక్కువ నీ ఎక్కువ ఎక్కుతలమెట్టు కొండలు పగిలేట్టు కొట్టు, కొండలు ఎక్కేట్టు తొక్కు నువ్వు సైకిల్ని. పట్టు పురిగల్లే నా వల్ల కాదయ్యో. ఈ కొండలెక్కే వరకే సగం ఎనర్జీ మింగింది. అసలే రాగి జావ తాగిన. కొండలేమో బండలే కూస్తున్నాయి నా పానాన్ని. తొక్కుతూనే ఉండు, తొక్కు. వాన వస్తుంది మళ్ళీ. ఆగురా, నీ మీద ఒక పాట పాడతా. వాన వాన వెళ్ళు బాయ్, పక్కింటూ నీ పెళ్ళం బాయ్. రేపే వద్దులే ఇక, కడతా గలీజ్ ఉంటుంది. ఇంతలో నేను పెట్రోల్ పంప్ ఎత్తుకోవాలి, లేకుంటే తడిసి ముచ్చ అయిపోతా. గో ఫాస్ట్. గో ఫాస్ట్ ఆర్జే, గో ఫాస్ట్, వెరీ వెరీ ఫాస్ట్ ప్లీజ్. జల్దీ ఏమన్నా ఒక పెట్రోల్ పంప్ రండి. ఆల్రెడీ కొంచెం నడిచేసా. ఫోకస్. అరే పెట్రోల్ పంప్. పెట్రోల్ పంప్ డొనాల్డ్ ట్రంప్ రండ్రా బాబు. నాకు ఎందుకు ఈ వర్షం తేడా కొడుతుంది. సో కాబట్టి
హోటల్ బేకరీ అట. హోటలా బేకరీ ఇది అన్నిట్లో ఏదో ఒకటి. ముందర పెట్రోల్ పంప్ లేడు, డొనాల్డ్ ట్రంప్ లేడు. ఎనీ పెట్రోల్ పంప్ ముందా ఎన్ని కిలో మాటరాని మౌనమిది తిడి మౌనవిన గానమిది ఏమి వర్షముది ఈ వర్షం సాక్షిగా తెలపని నేను నీకే సొంతం. ఈ వర్షం సాక్షిగా తెలపని బంధం. ఓహో మెల్లిగా తడవని నా బాడీ బట్టలు చెప్పు షూజు మెల్లి ఎందుకు మంచిగా ఫాస్ట్గానే తడిపింది ఇది వర్షం. ఈ వర్షం కంటిన్యూస్గా పడుతుంది. ఆగితేనేమో గమ్యం చేరేటట్టు లేదు. మొత్తానికైతే తడిసిన ఏమవుతుందో చూడాలి. దిస్ రైడ్ వాజ్ awesome. ఈ రైడును అస్సలు మర్చిపోలేను. 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ అవుతుంది వర్షంలో తొక్కబట్టి. క్రేజీ, చాలా క్రేజీ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే ride was awesome. వర్షం సాక్షిగా తడవని నేనే ఈరోజు. వర్షం సాక్షిగా తడవని మెల్లిగా కూల్ 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 కూల్. లైఫ్లో ఇలాంటి ఒక్క రైడు మీ జీవితంలో మర్చిపోలేని అవుతుంది. ఎండాకాలంలో, నడి ఎండాకాలంలో వర్షం, చలి, ఆహా. నా రైడ్కు సార్థకత అయ్యింది. అంతే, అయిపోయింది. సార్థకత అయిపోయింది అంతే. ఐఎమ్ హ్యాపీ నౌ. లెట్స్ ఎంజాయ్ ద రైడ్ అండ్ వ్యూ. ఇప్పుడు కూడా సో వెల్కమ్ టు మై ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్. నా కష్టాన్ని గుర్తించండి. మీకోసం మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటా. దిస్ ఈజ్ యువర్ ఆర్జే జే. ఐ లవ్ యూ మమ్మీ.
ఆహా ఓహో మైనా నాతో చిందే చిందే కాదోయ్ బాబోయ్ నా కథలే సిగ్గంటూనే చిన్నదో చిన్నదో. హాయ్ ఫ్రెండ్స్, ఈ నైట్ చాలా పెద్దది, ఎందుకంటే ఫుల్ వర్షంలో రైడ్ చేస్తూ 40 కిలోమీటర్స్ రైడ్ చేసా. ఫుల్ తడిసినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న బట్టలు గిట్టలు అన్నీ వాటర్ కనబడుతుందా, అన్నీ తడిసిపోయినాయి అన్నీ. ఇంకా నేను ఇందులో టెంట్ మధ్యాహ్నం ఆరేసుకున్నా కాబట్టి ఇప్పుడు సరిపోయింది. సరే అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఇవాళ స్నానం చేయలేదు, చేసే ఛాన్స్ కూడా రాలేదు. అండ్ అక్కడ పెట్రోల్ పంప్ ఉంది, మీకు కనబడుతుందా, అక్కడ పెట్రోల్ పంప్ ఉంది చాలా దూరంలో. ఇక్కడ నేను టెంట్ వేసిన, అక్కడే సైకిల్ పెట్టా. ఇంకా 200 కిలోమీటర్లు మధురై, ఒక 300 కిలోమీటర్ల 250 కిలోమీటర్లు కన్యాకుమారి. నైట్స్ అనేవి చాలా 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 వింతగా గడుస్తున్నాయి. జస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నది అయిపోయింది బెంగళూరులో, అర్చన వాళ్ళ హోమ్. అండ్ అనంతపూర్లో ఒకరోజు ఇంట్లో ఉన్నదంటే, నెక్స్ట్ అంచెట్టిలో శివ వాళ్ళ ఇంట్లో నైట్ స్టే. మిగతా అన్ని రోడ్లపైనే పెట్రోల్ పంపులలోనే అవుతుంది. పెట్రోల్ పంపులో అలో ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ పోయి టెంట్ వేసిన. సో అది కూడా బెటర్. ఇక్కడ కొంచెం పైన రూఫ్ ఉంది. నైట్ మొత్తం నీళ్ళు ఎత్తిపోసుకుంటేనే గడిచింది నేను నైట్. యాక్చువల్లీ నేను పడుకోలేదు, 1 అవర్ 2 అవర్స్ ఏమో పడుకున్నా ఈ 2 రోజుల నుండి. ఇవాళనే పడుకోవాలి, కానీ ఇప్పుడు ఎడిట్ చేయాలి. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి ఏంటి అంటే, నేను ఎడిట్ చేసేది దేనిలో తెలుసా, ఇగో దీనిలో. జస్ట్ ఈ మొబైల్లో మాత్రమే నేను ఎడిట్ చేస్తా. నో ల్యాప్టాప్, నథింగ్, ఏది లేదు, ఏ సాఫ్ట్వేర్ లేదు. జస్ట్ మొబైల్లో కైన్ మాస్టర్లో ఎడిట్ చేస్తున్నా అంతే. సో మీ అందరికి నచ్చుతాయని కోరుకుంటున్నా. కష్టపడి ఎడిట్ చేస్తున్నా. నేను అసలు ఎడిటింగ్ కూడా నేనేం నేర్చుకోలేదు. ఫస్ట్ టైం ఎడిటింగ్లో మెల్లమెల్లగా అటో ఇటో చూసుకుంటూ అనుభవంతో నేర్చుకుంటాను. సో అన్నీ కట్ చేసుకుంటూ అన్నీ అతికించుకుంటూ, అది ఫోను చాలా అంటే చాలా OnePlus కానీ సపోర్ట్ చేస్తుంది బాగానే. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇవాళకి ఏప్రిల్ 5th రోజు నేను బయలుదేరినా. ఇవాళ 15, ఇవాళకి 10 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 5 రోజులలో నేను కన్యాకుమారి వెళ్ళిపోతా. నేను మీ ముందు సాధించే ఉంటా. థ్యాంక్ యూ, గుడ్ నైట్, ఐ లవ్ యూ. ద డే ఈజ్ ఎండ్, April 15.